శ్రీమద్ రామాయణం మన జెమినీ టీవీలో మే 27 నుండి సాయంత్రం 6:30 తప్పక చూడండి. తెలుగు బుల్లితెరపై మరో నటి డెబ్యూట్ అయ్యారు. ఆ నటి పేరు పాప్రీ ఘోష్. ఈమె ఒక బెంగాలీ నటి. బెంగాలీ నటైన ఈ అమ్మాయి తెలుగు బుల్లితెరపై డెబ్యూట్ అయిన సీరియల్ ఏంటి, ఇంతకీ ఏ క్యారెక్టర్లో ఆమె డెబ్యూట్ అయ్యారు అనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. పక్క రాష్ట్రాల నుండి ఎంతో మంది నటీనటులు తెలుగు సీరియల్స్ లో ఎంట్రీ ఇస్తున్నారు. అలా మరో సరికొత్త నటి కూడా తెలుగు బుల్లితెరపై డెబ్యూట్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే ఒంటరి గులాబీ సీరియల్లో ప్రస్తుతం రోజా క్యారెక్టర్ ను నటిస్తున్న సుప్రీత సత్యనారాయణన్ సీరియల్ నుండి క్విట్ అయ్యారు. బెంగాలీ నటైన పాప్రీ ఘోష్ ఇక నుండి రోజా క్యారెక్టర్ లో నటించబోతున్నారు. ఇక నుండి రోజా పాత్రలో సుప్రీత సత్యనారాయణన్ కి బదులుగా పాప్రీ ఘోష్ నటించబోతున్నారు. పాప్రీ ఘోష్ చాలా తమిళ సీరియల్స్ లోను సినిమాల్లోనూ ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. తమిళంలో నాయకి, పాండవరిల్లం, సుందరి ఇలా చాలా సీరియల్స్ లో పాప్రీ ఘోష్ నటించారు. మొట్టమొదటిసారిగా తెలుగు బుల్లితెరపై ఈ అమ్మాయి డెబ్యూట్ అయ్యారు. ఒంటరి గులాబీ సీరియల్ నుండి రోజా క్యారెక్టర్ లో సుప్రీత సత్యనారాయణన్ క్విట్ కావడం, ఆ క్యారెక్టర్ లో పాప్రీ ఘోష్ ఎంట్రీ ఇవ్వడం మీకెలా అనిపిస్తోంది? ఈ అమ్మాయి రోజా క్యారెక్టర్ కి సెట్ అవుతారా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.